మీ అందరికీ నా వందనాలు. నాకు వివాహం అయిన తర్వాత 1982 28/12 నెలలో వివాహం అయింది జైపాల్ గారితో. అయిన తర్వాత ఒక వారం రోజులకి నాకు ఒక ఏంజల్ తీసుకొచ్చి చూపించి ఈ బిడ్డను నీకు ఇస్తున్నాను అని చెప్పిన వెంటనే నేను నా భర్తతో ఏమండి ఇలా వచ్చింది కదా అని. అప్పుడు ఆ వెంటనే నేను కన్సీవ్ అయ్యి పెళ్ళైన 9 నెలలకి బిడ్డ పుట్టేశాడు. ఆ బిడ్డ పుట్టినప్పుడు 6వ నెల వచ్చినప్పుడు నాకు కాలిపోతే బిడ్డ 6వ నెల 6వ రోజు ఇంకా కాలిపోయిన తర్వాత నేను అక్కడ ఒంటరిగా ఉండాల్సి వచ్చింది ఆ ఇంట్లో. ఉంటే ఆ రాత్రి 2 గబ్బిలాలు మరణదూత రూపంలో నా చుట్టూ వచ్చేసాయి. ఏంటి ఏంజల్ చూపించింది కదా నాకు బిడ్డను, నాకెందుకు ఇలా జరిగింది అని నేను ప్రార్థన చేసుకుంటే మరణదూతలు 2 నా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు లేచి వెంటనే ప్రార్థన చేసుకుని అప్పుడు అయ్యగారు వేరే చోట మీటింగ్లో ఉన్నారు. ఇంకా నేను ఆ రాత్రంతా మెలకుగా ఉండి ప్రార్థన చేసుకున్నాను బాబుకి ఏం జరగకూడదని. అప్పుడు 8వ నెల 17వ రోజు వచ్చింది. అప్పటి వరకు ఆ కాళ్ళు 2 కాలిపోతే నాకు అది బాగా అవడానికి 8 నెలల 15 రోజులు పట్టింది. డేస్ దగ్గరికి వస్తున్నాయి. ప్రభా ఏంటైనా నాకు ఇలా జరిగింది, నువ్వు నా తోడుగా ఉండు, నేను నా గర్భం ధరించిన నా బిడ్డకు ఏ కీడు కలగకూడదు, ఏ మరణం రాకూడదు అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ఆ సమయంలో దేవుడు 8 నెలల 17 రోజులకి నాకు ప్రసవ వేదన మొదలైంది. రాత్రి 1 గంట